बाबू जगजीवन राम जय हो बाबू जगजीवन राम जय हो वर्दलाली 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 जय भीम जय जय भीम जय जय भीम बाबा साहब अम्बेडकर जय हो जय भीम जय भीम जय जय भीम भारत रत्न बाबा साहब अम्बेडकर जय हो मेरा नहीं निंचोंడి आया जय राम जय राम जय जय राम जय राम जय जय राम जय राम ओके అయ్యో గారు నా పేరు కాళ్ళ రాజబాబు బీజేపీ 53-54 మండల ప్రతినిధిని జై భీమ్ జై రామ్ కమిటీ వాళ్ళు నిన్న ఎన్నికయ్యారు. కమిటీ ప్రతి ఒక్కరు కూడా గంట దేవుడి చిన్నప్పుడు గారికి ప్రసాద్ గారికి మా నర్సింగ్ గారికి శ్రీని గారికి ఈ ఉప్పాటి రవి గారికి తదితరులందరికీ నా తాలూకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాత కమిటీ కూడా బాగా అందరం కలుపుకొని అన్ని సంఘాలు అన్ని కులాలు కలుపుకొని కార్యక్రమాలు ఏమున్నా సరే ఒక సోదరభావంతో చేసేవారు పనులన్నీ. అలాగే వీళ్ళు కూడా ఈ కొత్త కమిటీ కూడా ఆ సోదరభావంతో చేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఎమ్మెల్యే ద్వారా ఏం పనులు ఉన్నా సరే నేను సహసాగాలకి పూర్తి సహసాగాలు అందిస్తానని తెలియజేసుకుంటూ శ్రీరామ్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా నూతన కార్యవర్గంలో ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇది ఏన్షియంట్ 4 ఫాదర్స్ నుంచి ఇది వచ్చే ఉన్న అసోసియేషన్ ఇది. ఈ ఎస్సీ కాలనీ అనేది కాంపన్సేట్ గ్రౌండ్ మీద 1964 ఇక్కడ రావడం ఇక్కడ 93 అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడ నివసిస్తున్నాం. సుమారు 2000 జనాభా ఉంటాం. ఈ 2000 జనాభాని మేము మొత్తం ట్రెడిషనల్ ప్రజర్ గ్రూప్ అంటే కులం పేరు మీద ఉన్న సంఘం దాన్ని మేము జై భీమ్ జయరామ్ బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరు పేరుతో ఇద్దరు సూర్యచంద్రలాగా భారతదేశానికి దిక్కై ఉన్నారు కాబట్టి వీళ్ళ పేర్ల మీద పెట్టుకొని మేము ఈ సంఘాన్ని నడుపుతున్నాం. ఈ సంఘం తాలూకా కార్యక్రమాలు మెయిన్ ఏమిటంటే ఇక శ్రీరాముడు పండుగ చేస్తాం ఏప్రిల్లో, తర్వాత నవంబర్లో గౌరీ పరమేశ్వర పండుగలు చేస్తాం. తర్వాత దీనికి అట్లనే గుడి నిర్మాణం తర్వాత ఈ శివాలయం వచ్చిన తర్వాత వార్షికోత్సవం అని లేకపోతే ఇంకో మరి కార్తీక మాసంలో భోజనాలని అలాగా 4 పండుగలు తయారు చేసి వాళ్ళకి దానికి సందర్భాలు అది పెట్టి మేమే సంఘ బైలా ప్రకారంగా ఇంటింటికి డొనేషన్లు వేసుకొని సంఘ సభ్యులందరి దగ్గర తీసుకొని సంఘేతరుల దగ్గర కూడా భక్తుపరుల దగ్గర తీసుకొని ఇవన్నీ నిర్వహిస్తుంటాం. దానికి సపరేట్గా మేము అన్నీ చేసుకొని మేము అకౌంటబిలిటీగా ఆన్సరబుల్గా ఉంటాం. మరి దీనికి మీరు అందరూ ఏదైనా ఉంటే మీ పత్రికా సోదరులకి మేము ఇక్కడ చేస్తున్న పండుగ మీ ద్వారా తెలుగుపరిచి మిగతా సంఘాలకి మిగతా కులాలకి కూడా మేము చేస్తున్న కార్యక్రమాలు తెలియపరుస్తూ ఉంటాం. నూతన కార్యవర్గంగా అధ్యక్షులుగా గంటేడు చిన్నప్పలరాజు నేను నిన్న ప్రమాణ స్వీకారం చేశాం. మా కార్యవర్గ సభ్యులందరితోటి కూడా ప్రధాన కార్యదర్శిగా వైవిడిఎన్ ప్రసాద్ గారు, అలాగే క్యాషియర్గా ఉప్పాటి శ్రీనివాసరావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మన పెదిపూడి గణపతి గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ముప్పిడి గౌరీ ప్రసాద్ గారు, అలాగే క్యాషియరు జాయింట్ క్యాషియరు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే మన రవి గారు ఈ నూతన కార్యవర్గంలో ఎన్నుకోబడ్డాం. కాబట్టి మేము చేయవలసింది ఏంటంటే మా పూర్వీకుల నుంచి ఈ రోజు వరకు కూడా ముఖ్యంగా మనకు 2 పండుగలు జరుగుతాయి. ఒకటి శ్రీరామనవమి, రెండోదేమి గౌరీ పరమేశ్వరుల పండుగ జరుగుతాయి. దాంతోపాటుగా మనకి కేదారేశ్వరుడు స్వామి తాలూకుదే మన కార్యక్రమం ఏది కార్తీక మాసంలో కార్యక్రమం జరుగుతుంది. కార్తీక మాసంలో కూడా స్వామివారికి మేము కళ్యాణం చేస్తున్నాం. అలాగే గోదాదేవి కళ్యాణం కూడా చేస్తున్నాం. ఈ పండుగలతో పాటు ఆ పండుగలు కూడా చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కానీ సంక్షేమ పథకాలు కానీ మా ఊర్లో అందరికీ కూడా చక్కగా చేరేటట్టుగా మా వంతు ప్రయత్నం చేస్తూ అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఏమైనా అప్రస్తుతంగా ఉన్న ఏమైనా కార్యక్రమాలు
ఎలక్ట్రిసిటీ అవని, రోడ్లు అవని, డ్రైనేజ్లు అవని, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు అవని మా ద్వారా మేము రిప్రజెంటేషన్ చేస్తూ గవర్నమెంట్కి ఆ కార్యక్రమాల్లో కూడా, అలాగే మంచి చెడ్ల విషయంలో కూడా చక్కగా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ మాకు ఒక నూతన ఉత్తేజంతో ఈ రోజున కొత్త కార్యక్రమాలు చేయాలని కూడా మేము అంకురార్పణ చేసాం. మరి కాబట్టి మా కార్యవర్గం కూడా మాకు కొన్ని ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా ఫుల్ఫిల్ చేయడానికి మా టార్గెట్ ఉంది. అందరం కూడా ఆ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మాకు ప్రజలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.